సంవత్సరాలు అవుతుంది మీ పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు 6 నడుస్తుంది. ఇప్పుడు 6 సంవత్సరాలు. పిల్లలు లేరా? పిల్లలు లేరు. ఒక పాప పుట్టి చనిపోయింది. పుట్టి చనిపోయింది? ఎన్ని మంత్స్ చనిపోయింది? అదే వారం ఉంది అక్క. పుట్టి వారం ఉండి చనిపోయింది. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే మా ఊళ్ళోకి చెప్పమ్మా, అంటే చూసే వాళ్ళకు. నేను ఒక ఆడపిల్లని ఇంట్లో ఒంటరిగా వదిలేసిపోయింది మా ఆయన. ఎక్కడైనా కనిపిస్తే కొంచెం కాల్ చేసి చెప్పండి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు. నువ్వు ఒక్క మాట చెప్పు, నేను ఓపెన్గా అడుగుతున్నా. ఆయనతో నీకంట అక్రమ సంబంధం ఉందా లేదా? ఎవరన్నారు ఉందని? ఇంకా వాళ్ళ వైఫే అంటుందమ్మా. రోజు నేను వచ్చిన రోజు నైట్ పండుకుంది అమ్మాయి. పండుకుంటే మా ఆయన లేపుతుండు. అంత బాగానే గంటలు గంటలు మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని చూసుకున్నాడు అక్క. ఇప్పుడు లేదని ఎట్లా అంటావు చెప్పు? ఆమెతో తిని తాగి పండంగానే అంత ఘనం ఉంటుందా అక్క? ఆమె కన్నా తెలివి ఉండాలి ఇంకన్నా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఛానల్. మన దగ్గరికి ఈరోజు ఒక సిస్టర్ వచ్చింది. హడావిడిగా నేను వీడియో చేయకముందే ఆమె ప్రాబ్లమ్ విని వాళ్ళ మామయ్యతో మాట్లాడడం జరిగింది. అప్పుడు వీడియో రికార్డింగ్ కూడా ఉంది. సో నేను వాళ్ళ ఆయన ఎవరైతే ఉంచుకున్నారో, ఎఫ్ఐఆర్ పెట్టుకుందో ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. అది మా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది. సో ఆ వీడియో క్లిప్ కూడా పెడతాం మేము. మీరు చాలామంది మా ఫేక్ వీడియోలు, ఆ వీడియోలు, ఈ వీడియోలు అంటారు. సో నేను వీడియో చేసిన తర్వాత వాళ్ళ ఫేసులు ఎందుకు పెట్టానంటే, వాళ్ళకు నెక్స్ట్ సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో ఆ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు సూసైడ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అందుకే పెట్టాను. సో ఇప్పుడు ఈ అక్కనే ఆమె ఫేస్ పెట్టాలంటూ వద్దని చెప్పింది. చాలా రిక్వెస్ట్ చేసి మరి నేను మీకోసం ఫేస్ రివీల్ చేస్తున్నా. సో అక్క చెప్పండి అక్క, ఏంది నీ ప్రాబ్లము, ఏమైంది? ఏం లేదు అక్క, ఇట్లా వేరే అమ్మాయిని పెట్టుకుంటూ. నీ పేరు? నా పేరు కృష్ణవేణి. మా ఆయన పేరు నరసింహ. ఎక్కడ ఉంటారు? ఇక్కడ మల్లాపూర్లోనే ఉంటాం అక్క. ఓకే, మల్లాపూర్లోనే ఉంటాం. ఇట్లా అమ్మేది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అక్క. అంటే సొంత వాళ్ళ దూరం? సొంత వాళ్ళ అక్క, మేనత్త కొడుకు. అంటే మా నాయన వాళ్ళ చెల్లెలు కొడుకు. సొంతమే. ఇట్లా 2 సంవత్సరాలు ఉంటే ఆమెను పెట్టుకుండు. పెళ్ళైన ఇప్పుడు 6 నడుస్తుంది పెళ్ళయి. 4 సంవత్సరాల నుండి మంచిగానే ఉంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటే ఆమెను పెట్టుకున్న పని ఉంటే అసలు ఇంటికి రావట్లేదు. ఇంట్లో కూరగాయలు కానీ గ్యాస్ కానీ ఏది పట్టించుకోవడం లేదు. ఎప్పటి నుంచి? 2 సంవత్సరాల నుండి. 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మొన్న సండే పోయిండు, అక్కడనే పోయిండు, చెప్పినట్లు పోయిండు. ఆమెతోనికే పోతా అని పోయిండు, ఇంకా రాలేదు. అందుకనే వచ్చిన. ఓకే, నీకు పిల్లలు ఎవరన్నా ఉన్నారా? పిల్లలు లేరు. ఒక పాప పుట్టి చనిపోయింది. చనిపోయి 6 సంవత్సరాలు అయింది. ఇంకా అప్పటి నుండి పిల్లలు కాలే. మరి మీ అత్తమామకి ఏమైనా ఫోన్ కానీ మెసేజ్ కానీ, అంటే ఫోన్లు చేసి ఇట్లా చెప్పినా మీ కొడుకు ఇట్లా చేస్తుంది? చెప్పినాక. ఎప్పుడు చెప్పినావు? 2 సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నాం. ఒకసారి మా ఊళ్ళో పంచాయతీ పెట్టినాం. పంచాయతీ పెడితే అవసరం లేదా అని చెప్పిండు. 1,00,000 రూపాయలు ఇస్తా ఇడిచిపెడతా అని చెప్పిండు. నిన్న నువ్వేమన్నావు? నేనేమనలే అక్క, పెద్ద మనుషులతోనే మాట్లాడిచ్చినాం. మా అన్న కొట్టిండు, ఒక దెబ్బ కొట్టిండు. కొడితే ఇంకా పెద్ద మనుషులు ఉంటే కట్టు 5 ఎకరాలు చేను రాసి ఇంకా పోలీస్ స్టేషన్లో పెడతాం, పోలీస్ స్టేషన్లో ఉండు అని కాసి అన్నారు అక్క. ఇంకా అంతే. అప్పుడు మాట్లాడిండ్రు. ఇంకా అప్పటి నుండి మళ్ళీ 2 నెలలు ఊళ్ళో ఉంటే వచ్చి తీసుకొచ్చుకొని మళ్ళీ పెట్టుకుండు. ఎవరిని? నన్ను. మా ఆయన మంచిగానే పెట్టుకుంటా అని తీసుకొచ్చి పెట్టుకుండు. మళ్ళీ ఇంక ఇట్లానే చేస్తుండు. మొన్నటిదాకా కూడా వాళ్ళ ఊరికి పోయిండు అక్క, ఆమె ఊరికి పోయిండు. అక్కడనే ఉండు, ఆమెకు టాబ్లెట్లు అన్నీ చూస్తాడు అక్క. కూరగాయలు, బట్టలు, గిట్టలు అన్ని చూస్తాడు. ఇక్కడ ఇంట్లో అసలు ఏమున్నది పట్టించుకోడు. ఆమె పేరేం పేరు? సుకన్య అక్క. సుకన్య. ఆమె ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఆమె ఫోటోలు లేవు అక్క నాతో. మీ ఆయన ఫోటోలు ఉన్నాయా? మా ఆయన ఉన్నాయి. వీళ్ళ ఆయన ఫోటో పక్కనే ఇస్తా. ఒకవేళ మీ నియర్ బై ఏమైనా ఉంటే నేను నంబర్ పెడతా, దానికి కాల్ చేయండి. ఒక ఆడపిల్లకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో మీకు 2 ఇయర్స్ నుంచి పోతుంది అంటే 2 సంవత్సరాల నుంచి మీ ఆయన ఇట్లనే చేస్తుండు అన్నావు. ఇట్లనే మరి 2 సంవత్సరాల నుంచి ఏం చేసినావు? అంటే ఏం లేక మంచిగా ఉంటా అని తీసుకొస్తుండే, మంచిగానే పెట్టుకుంటుండే, మంచిగానే ఉంటుండే. ఇంకా మళ్ళీ ఇట్లనే ఏం చేయను పోను అనకాసి అని మంచిగానే ఉంటుండే. పనికి పోతా అని ఆ ఊర్లో ఉన్నా, ఈ ఊర్లో ఉన్నా, ఎల్బీ నగర్లో ఉన్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా అని చెప్పి ఒక్కనే పోతుండే అక్క. ఈరోజు వస్తా, రేపు వస్తా అని. మీ ఆయన ఎప్పుడన్నా నేను కొట్టిండా? కొడతాడక్క. ఆమె గురించి మస్తు గొడవ పడిండు, పోయిండు. ఆమె గురించి అసలు ఆమె అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి ఏమన్నా ఇట్లా ఒళ్ళు నొప్పులు అయినా ఏమైనా అని ఫోన్ చేస్తే
ఆయన నా మీద సీరియస్ అయ్యి పైసలు తీసుకొని పోతుండే అక్క. పని చేసిన పైసలు ఇంట్లోకి ₹1 ఇవ్వకుండే. మరి ఇంట్లో పైసలు ఎట్లా గడుస్తాయి? ఇంకా అట్లే అక్క 100 200 ఇచ్చిపోతుండే. ఇంకా అంతే. ఆ 100-200 నువ్వు తింటుండేవా? ఇంకా 200 అయిపోయేంత వరకు అవి తెచ్చుకొని తినాలి. ఇంకా అంతే. నువ్వేం పని చేయవా? ఏం లేదక్క. నువ్వు చదువుకున్నావా? 10th చదువుకున్నా. 10th చదువు. మీ ఆయన ఎంత చదువుకుండు? 12 అక్క. 12 అంటే ఇంటరు. మరి లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఎందుకు మీ మధ్యలో ఇట్లా గొడవలు వచ్చినాయి? ఏం అక్క తెలియదు. ఆయనకి ఫస్ట్ నుంటే ఇష్టం లేకుండా చేసుకుండక్క. లవ్ నేను ఇష్టం ఉండే చేసింది కదా. అంటే ఇష్టం ఉండే అంటే ఇట్లా మా ఇంటికి వస్తుండే అక్క. ఇంక ఇట్లా ముక్తల్లో పని చేస్తుండే మా ఊరు సైడు. ఇంకా పని చేసుకుంటే ఇట్లా మా ఇంటికి వస్తుండే. ఇంకా వచ్చి ఇంకా మా అవ్వ మా నాయనమ్మ ఉంది. మా నాయనమ్మ ఇంకా మా మామ వాళ్ళు ఉండి మాట్లాడుకున్నారు ఇట్లా చేస్తాము అని. ఇంకా అయితే ఇంకా అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా నాతోనే ఉంటుండే మంచిగానే. ఇంకా ఉండి అట్లా చేసుకుండక్క. ఓకే. మరి మీ ఆయనని పెళ్లి చేసుకున్నప్పుడు బలవంతంగా చేసుకున్నా ఇష్టంగానే చేసుకున్నా? ఇంకా అంటే ఇష్టం లేనట్టుగానే చేసుకుండు. కానీ పెళ్ళి అయినాక మంచిగానే ఉండక్క. మీతో ఫిజికల్గా ఇట్లా మంచిగానే ఉండు. మంచిగానే ఉండు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ పెళ్లి చేసుకుని? ఇప్పుడు 6 నడుస్తుంది. ఇప్పుడు 6 సంవత్సరాలు. పిల్లలు లేరా? పిల్లలు లేరా? ఒక పాప పుట్టి చనిపోయింది. పుట్టి చనిపోయింది? ఎన్ని మంత్స్కి చనిపోయింది? అదే వారం ఉంది అక్క. పుట్టి వారం ఉండి చనిపోయింది. ఓకే. ఇప్పుడు మీ ఆయన వెళ్ళిపోయి ఎన్ని డేస్ అవుతుంది? ఈరోజు 9 రోజులు అక్క. సండే పోయిండు. ఈరోజు సోమవారం కదా. 9 రోజులు అయితే. 9 రోజులు. 9 రోజుల నుంచి మీ చుట్టాల ఇంటికన్నా లేకపోతే వాళ్ళ మీ అత్తమామల ఇంటికన్నా ఎవరి ఇంటికన్నా పోయింది అనుకోవచ్చు కదరా? లేదక్క. పోడు. కనుక్కున్నావు మరి మీ చుట్టాల ఇంటికన్నా? మా చుట్టాలు ఎవరున్నారు అక్క? ఉంటే మా ఆడపిల్ల వాళ్ళ ఇల్లు నాకు దగ్గరలోనే తెలుసు. పోతా వాళ్ళ ఇంటికి. లేడు. ఇంకా ఆడికి కూడా పోడక్క. ఊరికి కూడా పోతే మా మామ చెప్తాడు వచ్చిండమ్మా అని. అంటే పోలేదక్క. మీ అత్త మామ నీకు సపోర్ట్గానే ఉన్నారా? ఆయనకు సపోర్ట్? మీ అత్త మామ మంచోళ్ళేనా? మా అత్త మామ మంచోళ్ళే. మా బావ మా యారలు కూడా మంచోళ్ళే అక్క. మీ ఆయన ఒక్కడే? మా ఆయన ఇంకా 2 ఉన్నారు అక్క. మా బావ ఉండు. ఆయనకంటే పెద్ద నేను నడుపు ఆయన. ఇంకో చిన్న ఆయన ఉండక్క. సో ఇప్పుడు నేను మీ ఆయన ఫోటో వేసి మళ్ళీ ఒకవేళ వీడియో తీసేయండి ఇలాంటి ఏం ప్రాబ్లం రావద్దు? మరి ఏం ప్రాబ్లం లేదక్క. ఆయన దొరికి పోలీస్ స్టేషన్లో పెట్టాలి. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దామంటావా? ఇస్తాక. ఇస్తావు. సో పోలీస్ స్టేషన్ మేము ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొని ఈ లాయర్ ఉంటాడు. ఇప్పుడు మేము వెళ్ళినామనుకో కొంచెం తెలుసు కదా. సో మా దగ్గర లాయర్ ఉంటాడు, నేహ అని ఇంకో పర్సన్ కూడా లాయర్ ఉంటాడు. వాళ్ళతోని ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి పంపించి అక్కడ కేసు పెట్టి సో ప్రాసెస్ ఏందో ఏమవుతుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఎందుకంటే ప్రతిసారి మేము పోలీస్ స్టేషన్ పోతాం, నేను చెప్తాను మేము పోలీస్ స్టేషన్ పోతాం అన్నప్పుడు పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా నేను పోను. ఒక మిడిల్ వరకు నేను వెళ్తా. ఆ నుంచి మా లాయర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ వీడియో నేను ఎందుకు పెట్టానంటే పోలీస్ స్టేషన్ వీడియో పెట్టడం మా దాంట్లో అంటే కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ కూడా మాకు ఉంటాయి. పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ కోర్టు కానీ ఇలాంటి పెట్టే రైట్స్ మాకు లేవు, పెట్టొద్దు, పెట్టం కూడా. సో మేము నమ్మకున్నా నా వీడియోలు ఫేక్ అనుకున్నా రియల్ అనుకున్నా నాకైతే ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను హెల్ప్ చేస్తున్నా. నా వల్ల కొంతమందికి ప్రాబ్లమ్స్ తీరుతుర్రు. కొంతమంది సఫర్ అయ్యే వాళ్ళని కొంచెం నాకు తోచినంతనన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుస్తున్నా హ్యాపీనెస్ అయితే నాకు ఉంది. సో మీరు ఏదో చూసి ఏందో చేసి మీ వీడియోలు ఫేక్ అది ఇది అనడం కూడా కరెక్ట్ కాదు. సో మళ్ళీ చెప్తున్నా, ఒక సిస్టర్ మన దగ్గరికి వచ్చింది. నేను చాలా రిక్వెస్ట్ చేసి ఆమె ఫేస్ పెడుతున్నా. సో మీరు ఒకవేళ వీళ్ళ ఆయన ఫోటో పక్కకి వేస్తా చూడండి. వాళ్ళ ఆయన ఎక్కడున్నా ఎనీ టైం 1 కానీ 2 కానీ 3 కానీ ఎనీ టైం నాకు కాల్ చేయండి. నా నంబర్ స్క్రీన్ పైన వేస్తా. దీనికే కాకుండా ఒకవేళ మీరు నన్ను ఏదైనా టేక్ చేయాలి, ఒకవేళ మీ ప్రాబ్లం నా వల్ల సాల్వ్ అవుతుంది అంటే స్క్రీన్ మీద నంబర్ వేస్తున్నా, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీరు ఎనీ టైం కాల్ చేసినా అంటే ఒకవేళ మార్నింగ్ 9 నుంచి 10 లోపు నార్మల్ ప్రాబ్లం అయితే కాల్ చేయండి. సీరియస్ అర్జెంట్ అప్పటికప్పుడే అది రాకపోతే చాలా సీరియస్ అవుతుంది అంటే మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. 2 o'clock 3 o'clock ఎనీ టైం కాల్ చేయొచ్చు. సో మనల్ని నమ్మ ఒక సిస్టర్ వచ్చింది. ఆ సిస్టర్ ఇంకా నేను మొత్తం కూడా ఆమెతో మాట్లాడిపిస్తలేను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే
తప్పు కాబట్టి ఏమైందో జస్ట్ ప్రాసెస్ చెప్పిపించిన. సో వాళ్ళ ఆయన ఫోటో పక్కకి ఇస్తా. ఎనీ టైం ఎక్కడ కనిపించినా మీరు పట్టుకొని కాల్ చేయండి, మేము అక్కడికి వస్తాము. ఒకవేళ వితిన్ సెకండ్స్లో అయితే మేము వచ్చేస్తాము. లేదు వేరే హైదరాబాద్ కాకుండా వేరే దగ్గర ఉండు అంటే కొంచెం మా కోసం మీరు టైం కేటాయించుకోవాల్సి వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా మీద మీకు ఎంత నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని నేను ఎప్పటికీ ఓడగొట్టుకుని మళ్ళీ చెప్తున్నా. నేను చేసింది, నాకు 2 కెమెరాలు ఉంటాయి, ఒక కెమెరా ఆగిపోయింది. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను నా సబ్స్క్రైబర్స్ని నా ఫ్యామిలీ అనుకుంటా కాబట్టి నేను చెప్తా. సో నేను బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు నమ్మినా నమ్మకుండా లెక్క చేయాల్సిన అవసరం లేదని దన వీడియోలు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ నా సబ్స్క్రైబర్స్ని అందరినీ నేను నా ఫ్యామిలీ అనుకుంటా కాబట్టి మీకు జెన్యూన్గా చెప్తున్నా. ఒకవేళ మీకు నా మీద ఎలాంటి డౌట్ ఉన్నా, నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్లు వాళ్ళందరూ ఉంటారు కదా, ఒక్కసారి మీరు రండి అంటే ఎవరో నేను లైవ్ పెట్టమంటే లైవ్ పెడతా, లేదంటే రమ్మంటే రండి. లైవ్ పెడితే ఏమవుతుంది అంటే ఇప్పుడు వచ్చింది కూర్చుంది మాట్లాడింది ఒక రోజు అట్లా అవుతుంది, అంత చూడలేం కాబట్టి షార్ట్ కట్ చేసి పెడతా. సో మళ్ళీ చెప్తున్నా, నన్ను నమ్మిన వాళ్ళని నేను ఎప్పుడు మోసం చేయ. ప్లీజ్ మీరు ఇంత సపోర్ట్ చేసారు కాబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా. సో మన దగ్గరికి ఒక అక్క వచ్చింది కదా, ఆమెకు వాళ్ళ ఆయనని దొరకపట్టియడం ఇప్పుడు మన బాధ్యత. పక్కన ఫోటో ఇస్తున్నా, నా ఒక్కదాని వల్ల కాదు, మీరందరు నాకు ఉన్నారు అని అనుకున్నా కాబట్టి ఈ అక్కని రమ్మన్నా. సో ఎవ్వరు ఏ తమ్మునికైనా ఏ సిస్టర్కైనా ఎక్కడ కనిపించినా ఒక్క కాల్ చేయండి, అక్క ఈ ఏరియాలో ఉన్నారు, అక్క ఈ పలానా ప్లేస్లో ఉన్నారు అని చెప్పి. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నామా చూసే వాళ్ళకు? నువ్వేమైనా చెప్పాలనుకుంటే మా ఊళ్ళోకి చెప్పమ్మా అంటే చూసే వాళ్ళకు. నేను ఒక ఆడపిల్లని ఇంట్లో ఒంటరిగా వదిలేసిపోయిండు మా ఆయన, ఎక్కడైనా కనిపిస్తే కొంచెం కాల్ చేసి చెప్పండి అన్నలు తమ్ముళ్ళు అక్కలు. సో చూస్తారు కదా, ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి, ఓకేనా? హలో హలో అమ్మ నీ పేరు సుకన్యనా అమ్మా? ఎవరు? మీ అదన్నీ నరసింహ ఉండమ్మా? లేడు. అమ్మా ఇక్కడికి కృష్ణవేణి అమ్మాయి వచ్చింది, మేము ఇక్కడ మీడియా ఛానల్ అమ్మ మీ గురించి చెప్తుంది, మా ఆయనని తీసుకొని వెళ్ళిండు అని మీ ఫొటోస్ అవన్నీ ఇచ్చింది. మళ్ళీ వీడియో రిలీజ్ అయినాక మీ ఫోటోలు అవన్నీ ఇస్తాము, మరి మీకేం కాదా? కాదు, నా ఎందుకు ఇచ్చింది ఏందంట, అసలు ఏందంట? నరసింహని తీసుకొని వెళ్ళిపోయినావంట కదమ్మా, ఆమె మొగుడిని తీసుకొని వెళ్ళిపోయినావంట కదా. యాడికి? ఏడికో ఏమో అమ్మ లేచిపోయారంట కదా మీరిద్దరు. చెప్పు తీసుకొని పంపనని చెప్పు. నేను వచ్చి ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది, నాకు ఒంట్లో బాగలేక, నాకు పరిస్థితి మంచిగా లేదు, తమ్ముడు చూడలేక కిరాయిలు అవి ఇవి ఎక్కువ అవుతాయి అని చెప్పి తమ్ముడు తీసుకొచ్చి నన్ను 5-6 నెలలు అవుతుంది. నేను వచ్చి చిన్న బాబు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. నేను అడిగిపోయినా, నేను చిన్న బాబు వాళ్ళ ఇంటి ఉంటుంది. నా పిల్లగాళ్ళు 2 ఆవిడ పిల్లలు అయితే ఒక బాబు చనిపోయినాడు, నాకు నరాల వీక్నెస్ వచ్చి కాళ్ళకి వచ్చి నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి. నేను అడిగిపోయినా ఓకే, మాది మీడియా ఛానల్ అమ్మా, ఈ అమ్మాయి వచ్చి మా దగ్గర చెప్పింది అనమాట, ఇట్లా అయింది. ఒకసారి ఇవ్వండి ఉన్నాము. ఇంకో ఇస్తున్నా, మాట్లాడండి అమ్మా. హలో హలో నరసింహ రాలేదా నీతోనికి? ఏడి మొన్ననే వచ్చిండు కదా, సండే వచ్చిండు. అంటే ఆడిపోయినా కానీ ఇటుక వచ్చిందే కానీ నువ్వు పోయి ఆడిపోయినా, నేను ఆడిపోయినా చదువుతున్నావు. నేను ఇప్పుడేంది నేను వచ్చేనాడు కూడా అన్ని చదువుకొని పోతున్నా. నేను ఇంట్లో నా పరిస్థితి బాగాలేదు, తమ్ముడు ఇట్లా సంగతి పనిముట్లు తీసుకోపోరి అని కూడా ఫోన్ చేసింది నేనే చెప్పినే. నువ్వు అన్ని లేనిపోని అన్ని కాంచుకున్నావు, ఎక్కడుందో మరి చేసి కొనుక్కోవాలి కానీ నేను అడిగిపోయినా. మళ్ళీ నీతోనికే టాబ్లెట్లు తీసుకొని వస్తా, అయిపోయినవి చూసి వస్తా, పోయి వస్తా, రమ్మన్నా అని అన్నావు కదా, ఫోన్ మాట్లాడినావు కదా. మాట్లాడినా కానీ అసలు టాబ్లెట్లు తేలే, ఏం తేలేదు. తమ్ముడు అక్క నేను తెత్తలే టాబ్లెట్లు అంటే తమ్ముడు సర్లే చిన్న మేతలు లేవు ఏం లేవు అయిపోయినాయి తీసుకొని రా అంటే, వాడు అక్కలు పంపిరా అంటే, తమ్ముడు నా కాళ్ళు లేవురా అంటే చర్చి అని ఒక ఆయన చర్చి అని ఇప్పించిండు కదా, ఆయన కాడికి పోయి తెస్తాక పాస్టర్ గారు అని తమ్ముడు తెత్తనాను. ఇంకా నేను ఎప్పుడు మందులు తెమ్మన్నా? మళ్ళీ నువ్వే మళ్ళీ రమ్మని చెప్పినావు, ఫోన్ మాట్లాడినావు, అందుకని ఆయన నాతో గొడవ పడి వచ్చిండు. మరి మళ్ళీ నీతోనికి రాకపోతే ఎక్కడ పోతాడు? అంటే ఆడికి పోయిండో నా పేరు చెప్పి మరి ఫోన్ చేస్తే నేను చేస్తే కలవట్లేదుగా. మరి ఏమో, మరి నీతోనికే వస్తాను అన్నాడు, నువ్వే రమ్మన్నావు, మళ్ళీ ఎక్కడ పోయిండో అని చెప్తావు. మరి ఎక్కడైనా పోతే ఇప్పుడు మళ్ళీ నేనేం చెయ్యాలి?
అవునా? నిజంగా నేను చెప్పేది నిజం, అబద్ధం ఎందుకు చెబుతున్నావు నీకు? నేనైతే ఇద్దరి మీద కంప్లైంట్ పెడతా చూడు, ఫస్ట్ చెప్తున్నా. అరే ఇప్పుడు ఉంటే ఉందని చెప్తే అదొక లెక్క. ఉంటే అవునా కాదా? కాదు, ఇన్ని రోజులు మళ్ళీ మీ ఊరికి వచ్చిండు, బాగానే ఉన్నారు, బాగానే తిన్నారు, బాగానే పండుకున్నారు, ఇప్పుడు పోయిండు, మరి ఎక్కడ పోయిండు అని చెప్తావు కదా. ఏమో నాకైతే తెలియదు మరిగా. మళ్ళీ ప్రతిసారి మీ ఊరికి వచ్చినప్పుడు బాగానే తిన్నారు, బాగానే పండిండ్రు కదా. అప్పుడు వచ్చిండు, రాలేదని అనలే, కానీ ఇప్పుడైతే మరి నాకు తెలియదు. మరి ఏమో, మరి సండే పోయిండు, టాబ్లెట్లు లేవంట, ఇంకా సండే నువ్వే ఫోన్ చేసినావు రా అయితే నాకైతే తమ్ముడు తెస్తా అన్నాడు. తమ్ముడు తెస్తా అంటే సరేలే చిన్న అన్న, అంతేగాని నాకు టాబ్లెట్లు తేలే, ఏది తేలేదు. తమ్ముడు అయితే తెస్తా అన్నాడు. తమ్ముడు వచ్చే నెల తెస్తా అన్నాడు. ఓకే, మీకు తెలుసో తెలియదో మాకు తెలియదు. మాదైతే మీడియా ఛానల్ అమ్మ, మాది కొంచెం పెద్ద ఛానల్. మీ ఆమె వచ్చి మీ ఫొటోస్ అవన్నీ ఇచ్చింది. నాకు ఒక మొత్తం వినండి అమ్మా, నాకు ఒక 4 ఛానల్స్ ఉన్నాయి. ఆమె ఫోటోలు, నీ డీటెయిల్స్ మొత్తం అన్ని ఇచ్చింది. మీ వాళ్ళ ఆయన కూడా మొత్తం ఇచ్చింది. ఇట్లా అయింది అక్క అని చెప్పి మా దగ్గర వీడియో చేసిందమ్మా. వీడియో చేసినప్పుడు ఇప్పుడు నీ ఫోటో నేను వీడియోలో వేయాలి. సో ఇప్పుడు ఇది నిజమా అవద్దమ్మా? ఆమె మొగుడు ఆమె దగ్గర లేడు, ఏంది ఏమైతుంది ఏంది? ఏమో మన నాకైతే తెలియదు. వచ్చినప్పుడైతే వచ్చిండు పోయిండు మనకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే మా తల్లి తెలియదు, రాలేదు, మనకు తెలియదు. కాకపోతే చేసి కనుక్కోరు ఏడుండో ఏమో మరి, నాకైతే తెలియదు. కానీ నేనైతే ఊర్లోనే ఉన్నా, నేనైతే ఎక్కడ పోలేదు, నాకైతే తెలియదు. మరి ఇప్పుడు మీరు అన్నదాకా కూడా నాకు తెలియదు. నాకు తెలిస్తే నేను చెప్పవటానికి, చెప్పకపోతే నాది తప్పు, అంతేగాని నాకైతే తెలియదండి. అమ్మా నువ్వు ఒక్క మాట చెప్పు, నేను ఓపెన్ గా అడుగుతున్నా, ఆయనతో నీకంట అక్రమ సంబంధం ఉందా లేదా? ఎవరన్నారు ఉందని? ఇంకా వాళ్ళ వైఫే అంటుందమ్మా. ఉందట్నా? అంతే ఉంటదిలే, అట్నే చెప్పిద్ది. మరి మొన్న వచ్చినప్పుడు మరి ఇంటికి పోయినప్పుడు మరి అత్తని అడగలేదు నన్ను? మనం ఇంటికి వచ్చిందంట కదా, అప్పుడు అడగలేదు. జ్వరం వచ్చి ఊరికి పోయి వచ్చిన ఆ రోజే వచ్చిన, ఇంకా అమ్మాయిని ఎప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటా తెలియదు నాకు. ఇంకా నేనేం అడగలేదు, ఉంటదేమోలే అడుగుదామని అనుకున్నా. అంటే ఆ రోజు మార్నింగే పోయింది అమ్మాయి. ఆమె ఏమన్నా ఇడిచి వస్తా, బస్ ఎక్కిస్తూ వస్తా అని పోయిండు. మా ఆయన అక్కడనే పోయిండు, ఆమె వెంటనే పోయిండు. ఇప్పుడేమో ఎందుకు అడగలేదు అని అంటది. అక్రమ సంబంధం లేదనే ఉంటాడు అక్క అంతగానం. టాబ్లెట్లు అవన్నీ అవసరం, మా ఆయనకు తీసుకొని పెట్టడం. వాళ్ళిద్దరు అట్లా అక్రమ సంబంధం అంటే నా పక్కనే ఆ రోజు నేను వచ్చిన రోజు నైట్ పండుకుంది అమ్మాయి. పండుకుంటే మా ఆయన లేపుతుండు, అంత బాగానే గంటలు గంటలు మాట్లాడతారు, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని చూసుకున్నాడు అక్క. ఇప్పుడు లేదని ఎట్లా అంటావు చెప్పు? ఆమెతో తిని తాగి పండందనే అంత ఘనం ఉంటుందా అక్క? ఆమె కన్నా తెలివి ఉండాలి ఇంతన్నా. నిజం చెప్తావా లేకపోతే మీ వీడియోలు పోస్టర్లు అన్ని ఫోటోలు వేసి స్టేషన్ పోయి కంప్లైంట్ వేయాలా? నిజం చెప్పనీకి ఉండాలి దాచుకుంటున్నా, బంగారం అనుకుంటురా? నిజం చెప్పనా చెప్పు. వీడియో ఎవరికి వేస్తావు? ఏం వీడియో చూస్తాను? ఏమనుకుంటారు? ఒక ఉచితార్థంగా మాట్లాడి అనవసరమైన మాటలు మాట్లాడి వీడియో వేస్తాను. ఏ లెక్కన వేస్తావు వీడియో? నువ్వు కళ్ళతో చూసినవా, వచ్చినవా, పోయినవా, లేకపోతే నిజమేంది అబద్ధమేంది తెలుసుకోకుండా వీడియో వేస్తాను. నాకేమైనా పనులు ఉంటుంది, 100 రకాల పనులు ఉంటాయి, చెప్పిపోవాలి. అది ఆమెది తప్పు, ఆయనది తప్పు, వాళ్ళిద్దరు చూసుకోవాలా. అంతేగాని అనవసరంగా వీడియో వేస్తాంటే ఏ లెక్కన వేస్తావు? హలో, మాట్లాడేది బుచ్చనండి. మీ కోడలు కృష్ణవేణి కదండి? మీ కోడలు మీడియా దగ్గరకు వచ్చిందండి, ఇట్లా మా ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిండు అని చెప్పి. ఇప్పుడు మీ కోడలు మీ ఫోటోలు అందరి ఫోటోలు ఇచ్చి వీడియో చేయడానికి వచ్చింది మా దగ్గర. వీడియో అన్నా ఏంది? మా దగ్గరకు వచ్చిందండి. మా దగ్గరకు వచ్చి మా ఆయన వెళ్ళిపోయిండు అక్క, మాకు ఏమైనా న్యాయం చేయండి అని. మీ కోడలు మాది న్యూస్ ఛానల్ అనమాట, మా దగ్గరకు వచ్చింది. అదేనండి, ఏడుకోండా మాకు తెలియదు. ఇప్పుడు మేము మీకు న్యూస్ ఛానల్ అంటే తెలుసా అండి? ఫోన్లలో వీడియోలు వస్తాయి, అట్లా తెలుసా అండి మీకు? టీవీలలో ఫోన్లలో న్యూస్ ఛానల్ తెలియదా? వార్తా ఛానల్, వార్త మీడియా వార్తలు తెలుసా?
అట్లా వార్తా ఛానల్కి వచ్చిందన్నమాట మీ కోడలు కృష్ణవేణి. అయితే ఇట్లా మా ఆయన వెళ్ళిపోయిండు, నాకు ఎవ్వరు లేరు అని చెప్పి వచ్చింది. ఈడ మీ మొత్తం మీ కృష్ణవేణి విన్నాము. విన్న తర్వాత పోలీస్ స్టేషన్కి కేసు పెట్టడానికి వెళ్తున్నామండి. కృష్ణవేణి మా దగ్గర ఉంది. హలో హలో, ఈడ ఆమె కాదు, మీ కొడుకు పెట్టుకున్న ఆమె కాదు, ఈడ వేరే అక్కతోనికి వచ్చిన నేను. ఆమె ఫోన్ చేస్తే మాట్లాడింది, నాతోనికి వచ్చిలేడు అని చెప్పింది. ఈడ వేరే అక్కతోనికి వచ్చినా ఇట్లా పోలీస్ కేసు పెట్టాలా లేకపోతే ఇట్లా ఫోన్లో వీడియోలా ఇయ్యాలా అని ఇట్లా వేరే అక్కతోనికి వచ్చిన. మళ్ళీ మాట్లాడు, మరి ఏమంటావు నువ్వే? అక్క అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆయన వచ్చిలాడు కదా. మరి మీ కొడుకు కోసం ఇప్పుడు మేము ఇట్లా ఫోన్లలో వీడియోలు వస్తాయి కదా, అట్లా వీడియోలు చేస్తామండి. వీడియోలు చేసి మేము కొడుకు ఫేస్, ముఖము, ఫోటోలు గీటోలు అన్నీ వేస్తాము మేము. మొత్తం ఎక్కడ ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని ఫోన్లలో పోతుంది మీ కొడుకు కోసం. పోయిన తర్వాత పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము. ఓకేనండి? చేయాలా మరి అట్లా? పని కాదు, చెప్పు. పోలీస్ స్టేషన్ లో కేసు గిట్ట పెట్టాలనా వద్దా చెప్పు. వచ్చినాక మాట్లాడేది ఇచ్చినాక మాట్లాడేది ఏం కాదండి. ఆల్రెడీ వీడియో రన్ అవుతుంది, అంటే వీడియో తీసేసినాం ఆల్రెడీ. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతున్నాము, కేసు పెట్టమంటారా లేదా అని అడుగుతున్నా. సరే, మీ కొడుకు మీద, మీ తల్లిదండ్రుల మీద, మీ ఇద్దరి మీద కూడా కేసు పెడుతున్నాము. మీరు హైదరాబాద్ కు రావాల్సింది. ఓకేనా? సరేనండి. మీ మామకు తెలుగు రాదా లేకపోతే కావాలి వస్తుంది కానీ అక్క, నేను చెప్పిన ఇంతకు ముందే నేను ఇట్లా వేరే అక్కతో పోతా, ఇట్లా పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా అంటే ఏమొద్దు అని అన్నాడు. ఇట్లా ఎన్ని రోజులు అంటే ఊక ఉండాలి అని చెప్పిన నేను. ఆయన వాళ్ళు కూడా విన్నారక్క. మా ఊళ్ళో పంచాయతీ కూడా పెట్టినాం ఒకసారి. పెడితే మా ఆయన నాకు అవసరం లేదు, 1,00,000 రూపాయలు ఇస్తా వదిలి పెడతా అని అన్నాడు. మీ ఆయన ఫోన్ నంబర్ లేదా? ఉంది అక్క, కలుస్తలేదు. సరే, ఈ ఫోన్ నంబర్ 73375. మీ మామదా? హలో, This call is now being recorded. హలో. అదే తెలుసుకోవడానికి మేము ఏం చేస్తున్నామంటే ఫోన్లలో వీడియోలు పంపిస్తాం. మీ కొడుకు ఎక్కడుండో మీకు తెలియదు అని అంటారు కదా. ఫోన్ ఎవరి దగ్గర పెద్ద ఫోన్లు ఉంటే వాళ్ళందరి ఫోన్లలోకి వీడియోలు పోతాయి. అప్పుడు మీ కొడుకు సిగ్గుపోయి ఆయన నోరు మూసుకొని వస్తారు. మీ కొడుకుకి ఇంత తెలుగు చెప్పడానికి మీకు తెలియదా అండి? పనికి ఇది పక్కన పెట్టండి. మీకు ఇప్పుడు మీ కోడలు అంటే ఒక ఆడపిల్ల జీవితానికన్నా ఇప్పుడు మీకు పనులు ఎక్కువ అయిపోయినాయా? మీ కొడుకు ఏడుండో తెలుసుకొని బుద్ధి చెప్పి ఇంటికి పంపేయడానికి తెలుస్తలేదా మీకు? లేకపోతే మీ కొడుకు పోయింది మీకు కూడా తెలుసు కదా, మీరే పంపించారా మీ కొడుకుని? సరే, మరి పోలీస్ స్టేషన్ ఓకే అండి, పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెడతా. నువ్వు, నీ కొడుకు, నీ భార్య మీద, అందరి మీద రండి. కాదండి, కాదు. ఓకే, ఒకవేళ ఇప్పుడు నీ కోడలికి అయింది కాబట్టి పట్టించుకోవట్లేవు. అదే నీ బిడ్డకి అయిన ఉంటే నువ్వు ఇట్లా నొక్కుంటుడిగా. మీరు మాట్లాడేటి అన్ని అబద్ధాలండి. మీ కొడుకు మీకు తెలియదు కాదు. మీ కొడుకు ఏడిపోయిందో కూడా మీకు తెలుసు. మీతో ఫోన్లు కూడా మాట్లాడుతుండు, ఇవన్నీ మాకు తెలుసు. పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము. ఇప్పుడు ఫోన్లలో వీడియోలు చేస్తున్నాము, అందరి ఫోన్లలో పోతాయి. అప్పుడు మీకు సిగ్గు పోతుంది, అన్నీ పోతాయి. మీ కొడుకు నోరు మూసుకొని మళ్ళీ వచ్చి సప్పుదాకా కాపురం చేస్తాడు.
మీ సిగ్గు పోతే మీకు తెలుస్తుంది. ఒక ఆడపిల్లని అసలు పట్టించుకోవట్లేదు మీరు. మీ పనులు మీరు చేసుకుంటున్నారు. 2 సంవత్సరాలు ఉంటే ఇట్లానే చేస్తుండక్క. 2 సంవత్సరాల నుంచి చేస్తుందంట. మీకు తెలియదా? మీరు తండ్రి కాదా? మీకు ఇంత కూడా తెలివి లేదా? తండ్రి అయితే ఎట్లా మాట్లాడాలి? ఏంటిరా ఇట్లా చేస్తున్నారు? 4 కొట్టి ఇంట్లో ఉండాలి. ఎట్లా మాట్లాడతారు మీరు? నేను పనిలో ఉన్నా, చేసుకోపోరు ఇచ్చుకోపోరు. ఏ పద్ధతి అది? పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. అవును, మీ మీద పెడతా, మీ భార్య మీద కూడా పెడతా. అది చేసిండు.